ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పడుకునే మంచానికి ఎదురుగా ఉన్న గోడ మీద ఈ వాక్యం వేలాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది. పాటల్లోనూ, ప్రసంగాల్లోనూ, సాక్ష్యములోనూ, ప్రార్థనలోనూ ఈ వాక్యం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కాబట్టి అది మన హృదయాలలో కూడా వ్రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఎన్నుకుని ప్రత్యేకపరుచుకోవడం అనేది చిన్న విషయం కాదు. దేవుని ఎంపిక అనేది ఏర్పాటు చేయబడిన మనల్ని ప్రత్యేక జనాంగంగా చేస్తుంది. దేశ ప్రజలందరి చేత ఎన్నుకోబడిన నాయకుడిగా ఉండడం కంటే దేవుని చేత ఎన్నుకోబడ్డ విశ్వాసిగా ఉండడం శ్రేష్టం. ఇలాంటి భాగ్యం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దానికి ఎలాంటి సమస్యలు తోడైనప్పటికీ వాటిని సంతోషంగా స్వీకరిస్తాం. ఎలా అంటే, ఒక యూదుడు పస్కా గొర్రె పిల్ల నిమిత్తమై చేదైన ఆకులు సంతోషంగా తింటాడు కదా. మనం ఇబ్బంది అనే కొలిమిని ఎంచుకున్నాం. ఎందుకంటే కొలిమిలో ఉన్న మనల్ని దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు. శ్రమల పాలైన ప్రజలం కాబట్టి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి సాధించిన వారమని కాదు, ఎంచుకొనలేదు. మనం రాజప్రాసావంలో ఉన్నప్పుడు మనల్ని ఎంపిక చేసుకోవాలి. ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు అంటే, ఒక మొక్కలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చాలా కష్టాలలో ఉన్నప్పుడు, కొలిమిలో మన సౌందర్యం అంతా పాడైపోయింది. కష్టాలలో మనం చాలా నలిగిపోయి ఉంటాం. మన రూపం, మన మనసు అంతా పాడైపోయింది. బలమంతా కరిగిపోయింది. ఘనతంతా పోయి అవమానం కలిగిన పరిస్థితులు. ఇదంతా జరిగాక నిత్య ప్రేమ తన రహస్యాన్ని బయలుపరిచింది. తన ఎంపికను ప్రకటించింది. మన విషయంలోనూ ఇలాగే జరిగింది కదా. తీవ్రమైన శ్రమల గుండా మనం మోస్తున్న సమయంలో దేవుడు తన పిలుపును, ఏర్పాటును స్పష్టం చేశాడు. దాన్ని మనం నిశ్చయం చేసుకున్నాం. ప్రభువే మన దేవుడని నిశ్చయముగా ప్రకటించాం. మనం ఆయన చేత ప్రత్యేకించబడ్డవారమని ఆయన మనకు స్పష్టం చేశాడు. కాబట్టి ఈరోజు ఆ కొలిమి 7 రెట్లు అధికంగా అగ్నితో నింపబడిన మనం భయపడేది లేదు. ఎందుకంటే మహిమగల దేవుని కుమారుడు మనతో కూడా మండుచున్న నిప్పుల్లో సంచరిస్తాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని కోరుకున్నారు, ప్రత్యేకించుకున్నారు. మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించారు. మేము అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, అన్ని విషయాల్లో మేము ఓడిపోయి దిగజారిపోయి ఉన్నప్పుడు మాతో పాటు మీరు నడిచారు, మాతో పాటు ఉన్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా అన్ని పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగనే ప్రియుడా మీకు వందనాలు. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.